నెల్లూరు నగర అభివృద్ధికి మంత్రి నారాయణ పక్కా ప్రణాళికతో ముందుకు దూసుకెళ్తున్నారు. 39వ డివిజన్లో ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాటర్ ప్లాంట్స్ కోసం వెచ్చించిన 2.60 కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. నిలిచిపోయిన 60 ప్లాంట్లను పునరుద్ధరిస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికీ 26 ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయని, పేదలకు కేవలం ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తున్నామన్నారు. నెల్లూరు నగర అభివృద్ధికి మంత్రి నారాయణ పక్కా ప్రణాళికతో ముందుకు దూసుకెళ్తున్నారు. 39వ డివిజన్లో ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాటర్ ప్లాంట్స్ కోసం వెచ్చించిన 2.60 కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. నిలిచిపోయిన 60 ప్లాంట్లను పునరుద్ధరిస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికీ 26 ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయని, పేదలకు కేవలం ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తున్నామన్నారు. అభివృద్ధి ప్రదాత పొంగూరు నారాయణ గారి నాయకత్వం, అభివృద్ధి ప్రదాత పొంగూరు నారాయణ గారి నాయకత్వం, అభివృద్ధి ప్రదాత పొంగూరు నారాయణ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. 3940 ఈ డివిజన్లో ఎన్టీఆర్ సీజన్ని ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు 60 ప్లాంట్లు నెల్లూరు సిటీకి శాంక్షన్ చేశాం. అప్పుడు అనేక ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో 60 ప్లాంట్లు ఆపేసింది. రోజు నెల్లూరు కార్పొరేషన్కి నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీకి 3 లక్షల లీటర్లు ప్రతిరోజు ఇచ్చేటట్టుగా ఎన్టీఆర్ సీజన్ డిజైన్ చేసి 3 మదర్ ప్లాంట్లు, వాటి కింద 60 చిన్న ప్లాంట్లు, అంటే 28 డివిజన్లు ఉంటే 28 డివిజన్లు 60 ప్లాంట్లు, అంటే దాదాపు ప్రతి డివిజన్కి 2 కానీ 3 కానీ ప్లాంట్లు వచ్చే విధంగా చేసి 2,60,00,000 ఖర్చు కూడా పెట్టేశాం. ఆ ఖర్చు పెడితే దాన్ని ఆపేశారు. అంటే దాన్ని ఆపేశారంటే గత ప్రభుత్వం 2,60,00,000ని వృధాగా వదిలేసినట్టే. అది ప్రజల సొమ్ము. అలాంటిది ఆపేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఈ 3 మదర్ ప్లాంట్లని 3 లక్షలుగా చేయాలని ఆదేశించడం. దాని మీద యాక్చువల్గా ఆదాని అనే కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యాము. వాళ్ళు యాక్చువల్గా వాటిని చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు 60 ప్లాంట్లలో 26 ప్లాంట్లు వర్కింగ్కి వచ్చినాయి. ఇవాళ ఇనాగరేషన్ చేసింది 26వది. ఇది కాకుండా మరొక 5 ప్లాంట్లు కూడా రెడీ అయ్యి ఉన్నాయి. అంటే 31 ప్లాంట్లు రెడీ అయినట్టు. ఇవాళ సాయంకాలం కూడా 13వ డివిజన్లో ఒక ప్లాంట్ ఇనాగరేషన్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో ఈ 60 ప్లాంట్లు కంప్లీట్ చేస్తాం. అవసరమైతే మరొక 60 ప్లాంట్లు కూడా పెట్టిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తాగటానికి చక్కగా నీళ్ళు ఉండాలి. ఈరోజు కొనుక్కోవటం అంటే ఇదే. ఇప్పుడు 20 లీటర్లు ₹2కి ఇస్తున్నాం. మూలాపేట ప్రాంతంలో 39-40 డివిజన్లు కలిసి ఉంటాయి. మూలాపేట ప్రాంతంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు పెద్దలు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ సుజల పరిశుద్ధమైన త్రాగునీరు కేవలం ₹2కి 20 లీటర్ల పరిశుద్ధమైన త్రాగునీరు అందించే కార్యక్రమం ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్. 26వ ప్లాంట్ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నారు సార్. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 1.5 సంవత్సర కాలంలో ఇది 26వ ప్లాంట్. నగర నియోజకవర్గం నలుమూలల మొత్తం ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడ పేదవాడు నివసిస్తున్నాడో, పేదవాడికి కావాల్సినటువంటి పరిశుద్ధమైన త్రాగునీరు ప్రతి దగ్గర అందించాలని ఒక ఆలోచనతో 60 వాటర్ ప్లాంట్లు నారాయణ సార్ గారు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు 26వది ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఈ ప్రాంతంలో మూలాపేట ప్రాంతంలో ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ ఎన్టీఆర్ సుజల ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా నెల్లూరు నగర ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా అన్ని విధాల నారాయణ సార్ గారు పనిచేస్తున్నారు. ప్రధానంగా విద్య మీద ఫోకస్ పెట్టారు. మనం ఇక్కడ నిలబడుకున్న ఎదురుగానే ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఉంది.
నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల క్రితం, దశాబ్దాల క్రితం నిర్మించిన ఆ పాఠశాల శిథిలావస్థలో ఉంది. దాన్ని ఎలాగైనా బాగు చేయాలని సంకల్పించి డిఎస్ఆర్ అనే కంపెనీతో మాట్లాడి దాదాపు 10 కోట్ల రూపాయల పైన వెచ్చించి 70% పూర్తి చేస్తున్నారు. అది